ఇంకోటి సార్ ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ గారి వ్యవహారం ఒకటి లాగుతున్నారు. ఆయన సినిమాకి సంబంధించి ఒక టీడీపీ ఎమ్మెల్యే, సరే ఆ పదజాలం అది మనం మాట్లాడకూడదు, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కామెంట్స్ కాదు, కానీ అది చేసినటువంటి తీరుని ఇది ఎందుకు పొలిటికల్గా ఒకరి మీద ఒకరు డామినేషన్ పెంచుకోవడం కోసమా, లేకపోతే ఇది ఆ వ్యాఖ్యలు చేసి నెగిటివ్ అవ్వడం అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదే భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడిన దాని మీద అందరికీ మనోభావాలు గాయమే కదా సార్. ఎవరైనా స్త్రీమూర్తుల్ని గౌరవించాలని ఆర్టీసీ బస్సులు ఏమని రాసి ఉంటే స్త్రీలను గౌరవించండి, వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళకి ఇవ్వండి, ఇవన్నీ అక్కడికే రాతలకు పరిమితం అవుతాయా? లేదా చాగంటి కోటేశ్వరరావు గారిని మీ దగ్గర సలహాదారుడికి పెట్టుకోగానే ప్రవచనాలు వర్తింపజేస్తాయా? లేకపోతే 164 గెలవగానే ప్రజాస్వామ్యంలో మీకు ఏమైనా అతిథి శక్తులు వస్తాయా? ఎవరికైనా అమ్మాయి కదా సార్. కుంతీదేవికి పుట్టిన పిల్లలు ఎవరు ఆవిడకి ఏమైనా సక్రమంగా వచ్చారో భగవంతుడు వరమేనా? దానికి మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు నిన్న కృష్ణాష్టమైంది, ఆయన సర్వం తానే భారత యుద్ధాన్ని ఎలా నడిపించలేదా? భగవంతుడికే లేని బాధ వీళ్ళకి ఎక్కడి నుంచి ఆక్షేపణలు వస్తున్నాయి? అమ్మ అంటే ఏంటండి, నవమాసాలు మోసి ఎన్ని ప్రాణాలకు తెగించి 10 జన్మలు ఎత్తి మళ్ళీ మనకు పునర్జన్మని ఇస్తుంది. ఎవరండి వీళ్ళందరూ? అమ్మల గురించి మాట్లాడే అంత స్థాయి, అర్హత, హక్కు ఎవరికి ఉంది? నీకు చేత కాకపోతే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడడం మానే. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని చెప్పు, నేను చిరంజీవి ఫ్యాన్నో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్నో, లేకపోతే మహేష్ బాబు ఫ్యాన్నో, ప్రభాస్ ఫ్యాన్నో చెప్పుకునేడు. ఎవరా మీకు డిస్క్రిప్షన్స్ ఇస్తున్నారు అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అమ్మల గురించి మాట్లాడే స్థాయి మీకు ఎవరు ఇచ్చారు? జన్మల గురించి మాట్లాడే స్థాయి ఎవరు ఇచ్చారు? ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఓ పక్క అక్కడ శ్రీకాకుళంలో కోనరావు గారు ఏం మాడుతున్నారు? ఆయన ఇన్నాళ్ళ బట్టి పాలిటిక్స్ చేసి కాకరకాయల కేకరకాయ అయిందా? ఈ గుంటూరు ఎమ్మెల్యే గారు ఆయన ఏంటది? ఇది పార్టీ 43 సంవత్సరాలు లెగసీ కలిగిన పార్టీలో ఇదే డిసిప్లిన్ ఉందా? క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుంది? ఫస్ట్ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, సస్పెండ్ చేయండి ఫస్ట్. 124 ఉన్నాయి కదా, ఈయన ముగ్గురు పోయినందువల్ల నష్టమే లేదు. ఎందుకుంటది? ఇంకా అట్లీస్ట్ ప్రజల్లో ఒక నమ్మకం పెరుగుతుంది. ఆబ్వియస్లీ మొన్న ఆయన ఫ్యాన్స్ కూడా ఓట్లు వేశారు కదా అధికారం. సార్ అదంతా నాకు అనవసరం విషయం సార్. నీకు చేతనైతే నీతో కలిబడు, నీ గల్లా పట్టు, నేను కొట్టులే సావు, అంతేకాని మీ అమ్మగారిని అనే హక్కు నాకు లేదు. అలాగే ఎవరికైనా తల్లి దేవత, త్రిమూర్తులను గౌరవించవలసిన బాధ్యత సమాజంలో ఉండి కూడా అది ఏ పార్టీ వాడు, అది వైఎస్ఆర్సీపీ వాడు ఉండి, తెలుగుదేశం వాడు ఉండి, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు ఉండి, జనసేన వాడు ఉండి, ఇంకే పార్టీ ప్రజాశక్తి పార్టీ వాడు ఉండి నాకు అనవసరం. ప్రజల్లో ఎవడైనా సరే తల్లిని గౌరవించాలి. ఏ తల్లినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనైతే కన్సిడర్ చేయను, నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కుటుంబంలో ఆడవాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. పొలిటికల్ అసలు ఇంట్లో భార్య పిల్లల విషయంలోనూ, అక్క చెల్లెల విషయంలోనూ, అమ్మా నాన్నల విషయంలోనూ ఎవడో ఇస్తున్నాడు మీకు హక్కులు? ఎవరో మీరంతా నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి ఏమైనా అతీత శక్తుల కింద ఆవిష్కృతులు అయ్యారా మీరు? ఖచ్చితంగా అది ఆక్షేపణీయం అండి, ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఏదైనా పత్తాలుగా క్లబ్బులు పెట్టినంత సులువు అనుకుంటున్నాం మాట్లాడడం, లేదంటే ప్రభాకర్ చౌదరిని అమాయకం చేసి లోకేష్ గారి భజన కోసం టికెట్ లాక్కోవడం అంత సులువు అనుకుంటున్నావా? విజ్ఞతకు వదలడానికి కూడా విజ్ఞత లేని మాటలేవి. ఏ టెక్నాలజీ, నా ముఖం మార్చారు, నా నోరు మార్చారు, మరి అపాలజీ ఎందుకు చెప్పి 4 గోళ్ల మీద వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటి? 4 గోళ్ల మీద కాదు, బయటకు వచ్చి జనబావులీలో సమాధానం చెప్పమంటున్నారు. ఇది వాంటెడ్లీ జరిగినటువంటి చర్చ. ఎందుకంటే ఇద్దరు పెద్ద కన్వర్జేషన్ ఎలా సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ చిన్న జూనియర్ 2వ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వీళ్ళందరూ లోకేష్ గారి ప్రాపకం కోసం వాళ్ళు ఏదో డిఫరెంట్ సెండ్రంలో అడాప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఒక చిచోర రాజకీయం ఇది. ఎంతకన్నా దీంట్లో అభివర్ణించవలసిందేం లేదు.